హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోరూరించే ఫిష్ ఫ్రై మరింత రుచిగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మరి నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఫిష్ ఫ్రై మనకి బయట నుండి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు ఫిష్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లెమన్ వేసేసి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రాపర్గా వాష్ చేశాక నెక్స్ట్ మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ నేను స్పైసీ కోసం 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా రెండు మిక్స్ చేసి తీసుకున్నాను. లైట్గా మెంతి పౌడర్, నెక్స్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, నుండి కాస్త పుదీనా, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లెమన్. ఇప్పుడు వీటన్నింటినీ ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. పీసెస్ అన్నింటికి మసాలా పట్టుకునేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఇలా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఫిష్ని ఇలా మ్యారినేట్ చేసుకొని 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలా చేస్తే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. 1/2 అవర్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫిష్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1/2 అవర్ అయినాక మన ఫ్రిడ్జ్లో ఉన్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 to 3 పీసెస్ వరకు ఆయిల్లో వేసుకోవాలి. 3 కన్నా ఎక్కువ పీసెస్ వేసుకుంటే మనకి ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి. సో అలా విరగకుండా ఉండడానికి ఫిష్ పీసెస్కి ఒకటికి ఒకటి కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి. ఫిష్ పీసెస్ ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక 2 minutes వెయిట్ చేశాక నెక్స్ట్ ఫ్లిప్ చేసేయండి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా 1 by 1 ఫ్లిప్ చేయాలి. ఈ ఫిష్ పీసెస్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ సైడ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేద్దాం. చూడండి ఇలా 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక కడాయి నుండి సపరేట్ చేసి ఒక బాండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా ఒక్కొక్కటిగా 3 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి వెంటనే ఫ్లిప్ చేయకుండా 2 to 3 minutes అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేయాలి. ఫస్ట్ బ్యాచ్లో చెప్పినట్టుగా ఫిష్ పీసెస్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫిష్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.